తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో హైటెన్షన్ కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ అడవులను జల్లెడపడుతున్నాయి భద్రతా బలగాలు. బీజాపూర్ జిల్లా పూజారి కాంకేడు మీదుగా చొచ్చుకేలతో హిడ్మాను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నాయి భద్రతా బలగాలు. మెల్లిమెల్లిగా ఛత్తీస్గఢ్పై పట్టు కోల్పోతున్నారు మావోయిస్టులు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో హైటెన్షన్ కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ అడవులను జల్లెడపడుతున్నాయి భద్రతా బలగాలు. బీజాపూర్ జిల్లా పూజారి కాంకేడు మీదుగా చొచ్చుకేలతో హిడ్మాను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నాయి భద్రతా బలగాలు. మెల్లిమెల్లిగా ఛత్తీస్గఢ్పై పట్టు కోల్పోతున్నారు మావోయిస్టులు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, భూదాన్ ల్యాండ్స్ పై హైకోర్టు ఆదేశాలేంటి? తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో హైటెన్షన్ కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ అడవులను జల్లెడపడుతున్నాయి భద్రతా బలగాలు. బీజాపూర్ జిల్లా పూజారి కాంకేడు మీదుగా చొచ్చుకేలతో హిడ్మాను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నాయి భద్రతా బలగాలు. మెల్లిమెల్లిగా ఛత్తీస్గఢ్పై పట్టు కోల్పోతున్నారు మావోయిస్టులు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? ఛత్తీస్గఢ్ రాష్ట్రం అదేవిధంగా తెలంగాణ సరిహద్దు ప్రాంతమైనటువంటి ములుగు జిల్లాలో ఉన్నటువంటి కర్రెగుట్టలపైన ఇటు పోలీస్ బలగాలు, సాయుధ బలగాలంతా కూడా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నాయి. ఓవైపున యాంటీ నక్సల్స్ పేరుతోనూ, మరోవైపున చూసినట్టయితే కగార్ ఆపరేషన్లో భాగంగానే 3 రోజుల నుంచి కూడా సాయుధ పోలీసు బలగాలతో పాటుగాను సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలంతా కూడా జల్లెడ పడుతున్నాయి. కర్రెగుట్టలను పూర్తిగా ఆధీనంలోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే హెలికాప్టర్ల సహాయము, మరోవైపున చూసినట్టయితే డ్రోన్లతోటి కూడా విరుచుకుపడుతూనే ఉన్నారు. ఏదైతే మావోయిస్టులకు అబూజ్మడ్ కంచుకోటగా ఏదైతే ఉందో ఆ ప్రాంతం పైన పట్టు సాధిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా పోలీస్ బలగాలు జరిపినటువంటి కాల్పులో చూసినట్టయితే 3 మావోయిస్టులు హతమయ్యారు. అంతేకాకుండా ఈ మావోయిస్టులకు పట్టున్నటువంటి అబూజ్మడ్ కేంద్రంగా ఉన్నటువంటి ఈ కర్రెగుట్టలపైన పోలీసు బలగాలంతా కూడా చాలా వరకు విరుచుకుపడుతున్నారు, కాల్పులు జరుపుతూ ముందుకెళ్తున్నారు. ఆ అడవులలో చాలా వరకు పెద్ద ఎత్తున డంపింగ్ను, మావోయిస్టు సంబంధించినటువంటి డంపులను కూడా పూర్తిగా గుర్తించగలిగారు. ఏదైతే ఐఈడికి సంబంధించినటువంటి పేలుడు పదార్థాలు కావచ్చు, అదేవిధంగా ల్యాండ్ మైన్స్ ఉన్నాయో వాటన్నిటిని 100కు పైగా గుర్తించినట్లుగా సమాచారం అందుతా ఉంది. ఛత్తీస్గఢ్ ఐజీ సుందర్రాజు కూడా మొత్తం పోలీస్ ఆయుధ బలగాలతో పాటుగాను డిఆర్జీ సంబంధించినటువంటి కోబ్రా బలగాలన్నింటినీ కూడా తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా ఏదైతే సిఆర్పిఎఫ్కు సంబంధించినటువంటి మిలిటరీ బలగాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర బలగాలు, వారందరికీ కూడా వెంకటాపురం నుంచి హెలికాప్టర్ల ద్వారా కూడా ఆహారాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా ఓ వైపున కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి పోలీస్ బలగాలకు ఎండ తీవ్రత కావడంతో కూడా చాలా వరకు కొంతమంది 10ల సంఖ్యలలో అస్వస్థకు గురి కావడంతో వారిని వెంకటాపురంకు తరలించారు. మరోవైపున చూసినట్టయితే ఈ కర్రెగుట్టల్లో చూసినట్టయితే కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి హిడ్మాతో పాటుగాను అదేవిధంగా దామోదర్ వంటి కీలక నేతలు ఇందులో ఉన్నారనే సమాచారం ఉంది. అంతేకాకుండా హిడ్మా దళం పెద్ద ఎత్తున ఈ కర్రెగుట్టల్లోనే తలదాచుకున్నారు. ఈ బంకర్లోనే వాళ్ళు షెల్టర్ జోన్గా ఏర్పాటు చేసుకున్నారనే సమాచారం మేరకు సుమారుగా 2 నుంచి 3 వేల మంది పోలీస్ బలగాలంతా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తూనే ఉన్నాయి. మొత్తం మీద చూసినట్టయితే ఈ కర్రెగుట్టల ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే ఆదివాసీ గ్రామాలు ఉన్నారో స్థానిక సంబంధించినటువంటి వారు ఎవరు కూడా ఈ కర్రెగుట్టల వైపు రావద్దు, దీనిలో చుట్టూ కూడా ల్యాండ్ మైన్స్ పెట్టామని ఓవైపున మావోయిస్టులు ప్రకటించారు. మరోవైపున కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి పోలీస్ బలగాలు కూడా ఇటు స్థానికులను నిలువరిస్తున్నారు. మరోవైపున కూంబింగ్ యాంటీ నక్సల్స్ ఆపరేషన్ తోటి కూడా చాలా వరకు ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్లో కర్రెగుట్టలను పూర్తిగా పోలీస్ బలగాలంతా ఆధీనంలోకి తీసుకొస్తున్నారు. మొత్తం అంటే పోలీసులు, మరోవైపున చూసినట్టయితే మావోయిస్టులకు మధ్య జరుగుతున్నటువంటి ఈ భీకర పోరులో ఎవరిది పైచేయి అవుతుందనేది మాత్రం చాలా వరకు ఉత్కంఠ రేపుతుంది. మరోవైపున చూసినట్టయితే కేంద్ర పోలీస్ బలగాలతో పాటుగాను కోబ్రా బలగాలు, డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ సంబంధించిన గార్డ్స్ అంతా కూడా పెద్ద ఎత్తున ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. మరోవైపున చూసినట్టయితే ఈ ఆపరేషన్లో భాగంగా తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులు మాత్రము తాము అందులో ఈ ఆపరేషన్లో పాల్గొనటలేదు. కానీ ఏదైతే సిఆర్పిఎఫ్, కోబ్రాకు సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్ బలగాలతో పాటు కేంద్ర బలగాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి క్రమంలో కర్రెగుట్టల నుంచి ఒకవేళ తెలంగాణలోకి ఎంటర్ అయినట్టయితే ఖచ్చితంగా వాళ్ళను నిలువరించేందుకు గాను పోలీసు బలగాలంతా కూడా అలర్ట్గా ఉన్నామంటూ మల్టీజోన్ ఐజీ
చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం జరుగుతూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో మరే హిడ్మాతో పాటుగాను దామోదర్తో పాటు వికాస్ చెందినటువంటి కీలకమైనటువంటి మావోయిస్టుల దళాలన్నీ కూడా ఈ కర్రగుట్టల్లోనే షెల్టర్ జోన్లు ఏర్పాటు చేసుకోవడం, అంతేకాకుండా ఇక్కడ పిఎల్జీకి సంబంధించినటువంటి దళాలంతా కూడా ఇందులోనే తలదాచుకొని ఉన్నారు. కాబట్టి వారందరినీ కూడా ఈ యాంటీ నక్సల్స్ పేరుతోటి ఉన్నటువంటి ఆపరేషన్ ఖగార్ భాగంగా 3000 మంది పోలీసు బలగాలంతా కూడా ఓవైపున డ్రోన్ కెమెరాలతోటి మరోవైపున హెలికాప్టర్ల సహాయంతో కూడా చాలా వరకు ఈ ఆపరేషన్ కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నారు. మొత్తం మీద చూసినట్లయితే కర్రగుట్టల ప్రాంతం అంతా చాలా వరకు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓవైపున చూసినట్టయితే ఎండ తీవ్రత కావడం, మరోవైపున కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి సాయుధ పోలీస్ బలగాలకంతా కూడా వెంకటాపురం నుంచే అత్యవసర సంబంధించిన వస్తువులు కావచ్చు, ఆపరేషన్ సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ కావచ్చు అంతా అందుతుంది. మరోవైపున ఆహార సంబంధించిన వాటిని కూడా చేరవేయడంలో ఈ వెంకటాపురం నుంచి వెళ్ళే సాయుధ పోలీస్ బలగాలకు సిఆర్పిఎఫ్ బలగాలకంతా అందుతుంది. ఇలాంటి క్రమంలో మరి కర్రగుట్టల నుంచి మాత్రము మావోయిస్టులు మాత్రము విరుచుకు పడితే మాత్రము ఇటు కింద ఉన్నటువంటి పోలీసు బలగాలు తీవ్రమైనటువంటి నష్టపోయే అవకాశం ఉంది. మరే కొండలను అంటే చాలా ఎత్తైనటువంటి 90 సంబంధించినటువంటి అంటే అడుగుల మేరకు ఉన్నటువంటి ఈ కొండలను దాటుకొని మరి మావోయిస్టుల సమాచారం ఏదైతే షెల్టర్ జోన్గా ఉన్నటువంటి ప్రాంతానికి ఈ బలగాలంతా చేరుకుంటాయా, లేకుంటే మావోయిస్టులే పైనుంచి విరుచుకుపడ్డట్టయితే మరి పోలీసు బలగాలు కూడా పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంది. ఇలాంటి క్రమంలో మరే చాలా వరకు కర్రగుట్ట ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంటూనే ఉంది.